అల్లూరు జిల్లాలోని డుమ్రిగూడ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను మండల అధ్యక్షుడు పాంగి పరశురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వైఎస్ఆర్ చేసిన కృషిని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు. గిరిజనుల ఆరాధ్య దైవంగా వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాటి సంక్షేమ పాలనను కొనసాగించడానికి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని డుమ్రిగూడ మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించబోతున్నాం. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఈరోజు గిరిజనులకి, ఆదివాసులకి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు వినలేనిది, మర్చిపోలేనిది. గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఆరోగ్య పట్టాలు ఇచ్చి గిరిజనులకి ఆదుకుని, అలాగే ఆరోగ్యశ్రీ కానీ లేదంటే గిరిజన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈరోజు ఉన్నత చదువుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు నెమరు వేసుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటినంటి కూడా మేము ముందుకు తీసుకెళ్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన తన తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పుట్టింది. కాబట్టి ఏదైతే ఉందో గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ఈ పథకాలు సంక్షేమ సారథి పేద బడుగు బలైనలలో అందరిలో కూడా ఈరోజు ఇంటింటికి నాటుకున్నటువంటి వైఎస్ఆర్ జయంతి చేసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉందనేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.